వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. సరస్వతి పుష్కరాలు ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. సో ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కాళేశ్వరాన్ని సందర్శిస్తారు, పుణ్యస్నానాలు ఆచరిస్తారు, ఆ తర్వాత స్వామిని సేవిస్తారు. అనంతరం ఏర్పాటయ్యే సరస్వతి హారతిలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. సరస్వతి పుష్కరాలకి తెలంగాణ నుంచే కాకుండా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు వస్తారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పుష్కర ఘాట్ల వద్ద జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్ల విషయంలో కానీ, అలాగే ప్రసాదాలు విషయంలో కానీ, మంచినీళ్లు తదితర సౌకర్యాల విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. దాదాపు 35 కోట్లని ఇందుకు వెచ్చిస్తున్నారు. అలాగే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేకంగా సరస్వతి పుష్కరాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. అలాగే ఈ పుష్కరాల సందర్భంగా 12 రోజుల పాటు ఒక్కో పీఠాధిపతి కాళేశ్వరాన్ని సందర్శిస్తారు అని అధికారులు చెప్పారు. వాళ్ళ పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు అక్కడ భక్తులకి ప్రబోధాలు చేస్తారు. వాళ్ళు తమదైన సందేశాన్ని అందించి భక్తులను అలరిస్తారని కూడా చెప్తున్నారు. అలాగే పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా 17 అడుగుల ఏకశిల సరస్వతి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించబోతున్నారు. ఇది అత్యంత ఆకర్షణీయమైన అంశం, ప్రాధాన్యమైన అంశం కూడా. సో మహాబలిపురం నుంచి ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే జేబీఎస్లోని ఎంజీబీఎస్ నుంచి ఈ బస్సులు ప్రారంభమవుతాయి. అలాగే భక్తులు ఎవరైనా ఒక గ్రూప్గా దాదాపు 40 మంది ఉంటే మేము బస్సులు ఇంటికే పంపిస్తాం, ఆయా ప్రాంతాలకు పంపిస్తామని కూడా ఆర్టీసీ చెప్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వము, అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పుష్కరాల్లో ఇతర ప్రాంతాల్లో సంభవించిన దుర్ఘటనలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబ్బందిని ప్రత్యేకంగా ఆదేశించారు. సో సరస్వతి పుష్కరాలకు సంబంధించిన సంరంభం ప్రారంభమవుతుంది. మనం ఎప్పటికప్పుడు పరిణామాలను మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.